ఎస్, దిస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. సో చెట్లకు లేదా మొక్కలకు మందు పిచికారీ కేవలం ఉదయము లేదా సాయంత్రం మాత్రమే చేయాలి. దీనికి గల సైంటిఫిక్ కారణాలను గమనిస్తే, ఒకటి, పంటను ఆశించే అనేక పురుగులు ఉదయం లేదా సాయంత్రం మాత్రమే చాలా యాక్టివ్గా ఉండి పంటకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. రెండోది గమనిస్తే, ఉదయం సాయంత్రం టెంపరేచర్ తక్కువగా ఉన్నందువల్ల పురుగు మందులు బాగా పనిచేస్తాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల పురుగు మందులు పనిచేసే గుణం కోల్పోతాయి. దెన్ నెక్స్ట్ గమనిస్తే, పెస్టిసైడ్స్లో కొద్ది మొత్తంలో ఆయిల్ కలుపుతారు. ఈ ఆయిల్ కలపడం వల్ల మనం ఎక్కువగా ఉష్ణోగ్రతలో ఉన్నప్పుడు స్ప్రే చేస్తే మనకు ఆ ఆయిల్ వల్ల ఆకులు అనేటివి ముడుచుకుపోవడం లేదా వాడిపోవడం అనేది జరుగుతుంది. సో పత్రాల క్రింది వైపు ఉన్న స్టొమాటా అంటే పత్ర రంధ్రాలు అనేటివి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బాగా తెరుచుకొని ఉంటాయి. అప్పుడు కనుక స్ప్రే చేస్తే ఈ పురుగు మందు అనేది మొక్కకు సమర్థవంతంగా పడుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వర్షం పడేటప్పుడు, అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు, పొల్యూషన్ లేదా డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు పత్ర రంధ్రాలు అనేటివి క్లోజ్లో ఉంటాయి. కాబట్టి పురుగు మందు స్ప్రే చేసేటప్పుడు అనుకూలమైన సమయం, వాతావరణ పరిస్థితిని బట్టి స్ప్రే చేసుకోవాలి. సో ఇంకా జూన్ మాసం నుంచి ఆగస్టు మాసం వరకు ప్రతి పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి ఈ సీజన్లో కాండము తొలిచే పురుగులు, స్టెమ్ బోరర్లు విస్తృతంగా మనకు పంటకు నష్టం కలిగిస్తాయి. కాబట్టి అనుకూలమైన సమయం, వాతావరణ పరిస్థితులను బట్టి పంటకు ఖచ్చితంగా సరైన సమయంలో స్ప్రే చేసుకోవాలి.